టీఎస్డీసెట్ ద్వారా ఎవరైతే టీటీసీ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారండి. సో ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళ కోసం కాదు, ఎవరైతే టీఎస్డీసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత మనకి ఏదైతే ఫిజికల్ వెరిఫికేషన్ జరిగింది కదా, సో అందులో ఎవరైతే పార్టిసిపేట్ చేయని వాళ్ళు అండ్ పార్టిసిపేట్ చేసి ఏమన్నా లైక్ సర్టిఫికేట్స్ లేకపోయిన వాళ్ళు, రిజెక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. సో రేపు మనకు 1 అక్టోబర్ రోజు మనకు అవకాశం ఇచ్చారు. సో మీరు మళ్ళీ మనకి ఎక్కడైతే గవర్నమెంట్ డైట్ కాలేజెస్ అన్నా, టీటీసీ అన్న, డిఎడ్ అన్న ఒకటే. సో నార్మల్గా టీటీసీ అంటే అందరికి అర్థమవుతుంది. సో గవర్నమెంట్ టీటీసీ కాలేజెస్కి వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్, జిరాక్సెట్స్, ఫోటో కాపీస్ అన్నీ తీసుకెళ్ళి సబ్మిట్ చేయండి. సో ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా వెళ్ళలేదో మీకు ఛాన్సెస్ ఇచ్చారు కాబట్టి మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. సో ఈ విధంగా మీరు ఈ ఇయర్ టీటీసీ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు మీరు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ వెబ్ ఆప్షన్స్ అప్డేట్ వచ్చినప్పుడు వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అండి. సో 1 మంత్ నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ డేట్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నది వెబ్సైట్లో. సో ఇప్పుడు మనకు డేట్ అనేది ఇంక్రీజ్ చేశారు, లైక్ 1 అక్టోబర్కి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇంకా లేట్ అవ్వచ్చు. సో హార్డ్లీ ఒక 10 days, 1 week ఆర్ 2 weeks లోపు మీకు ఎప్పుడైనా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో వెబ్సైట్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఒక 3 daysకి 4 daysకి చెక్ చేసుకోండి. సో మెయిన్గా ఒక 1 week ఆర్ 2 weeks అయితే టైం పడుతుంది. సో అప్పటి వరకు మీరు ఎవరైతే టీఎస్డీసెట్ ద్వారా డిఎడ్ ఆర్ టీటీసీ చేద్దాం అనుకుంటున్నారో మీరు వెయిట్ చేయండి. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కోసం వెళ్ళే వాళ్ళు మీరు ఏదో ఒకటి, మన తెలంగాణలో టోటల్ 10 గవర్నమెంట్ టీటీసీ కాలేజెస్ ఉన్నాయి ఆర్ డైట్ కాలేజెస్, అక్కడికి మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారండి. సో ఇవి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ఏమన్నా స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఫాస్ట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.